విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కల్తీ మద్యంపై వైసీపీ నాయకులు మహిళలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి పర్మిషన్ లేదని వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకి పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ర్యాలీకి పర్మిషన్ లేదని 5గురు మాత్రమే వెళ్లాలని పోలీసులు చెప్పడంతో కొద్ది మందితో యాక్సెస్ సిఐకి మహిళలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసింహ మాట్లాడుతూ కల్తీ మద్యంతో తెదేపా నాయకుడు దొరికిపోయినా చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు హైడ్రామా ఆడుతున్నాడన్నారు. జగన్ హయాంలో ప్రభుత్వ వైన్ షాపులు పెట్టి మద్యాన్ని అరికడితే చంద్రబాబు వచ్చాక మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నాడని వైసీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ కార్యదర్శి ఇప్లి అనంతం, చీపురుపల్లి మండల అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, గొర్రెల ఎంపీపీ పొట్నూరు ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు. ఎవరైనా నాణ్యమైన విద్యను ఇస్తాను, నాణ్యమైన వైద్యాన్ని ఇస్తాను అని అంటారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మందుని ఇస్తానన్నారు. కొన్ని అన్ని విధంగా నాణ్యమైన మందును కూడా ఇవ్వలేదు. కల్తీ మద్యాన్ని ఈరోజు ఇచ్చి ఎంతోమంది ఆడవాళ్ళు పసుపు కుంకాలతో ఆడుకుంటున్నారు. ఆ కల్తీ మందుని తాగి చాలామంది కూడా హాస్పిటల్ పాలయ్యారు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఎక్కడున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్తున్నాము. మా ఆడవాళ్ళ ఉసురు అనేది మీకు ఎప్పుడూ తగులుతూనే ఉంటుంది. ఏదైనా విధంగా మంచి ప్రజలకి మంచి చేయకపోయినా మంచి కల్తీ మద్యాన్ని ఇచ్చేసి మా జనాలతో, మా ప్రజలతో, మా మహిళలతో అందరితో కూడా మీరు ఆడుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ చాలా షాపులు ఉంటాయి కదా, వాళ్ళ గ్రామాల్లోని చిన్న చిన్న బెల్ట్ షాపులకి అందులో పనిచేసిన వర్కర్స్ వచ్చి అంటే 10 సీసాలు 20 సీసాలు అనేవి తెస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి, అలాగే వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీదకి వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే గ్రామాల్లోకి వచ్చేటప్పటికి ఈ 4000 జనాభా కూడా లేని చోట ఈ బెల్ట్ షాపులని పెట్టడం వల్ల చాలా కుటుంబాలలో గ్రామాల్లో కూడాను ఉండి ఇబ్బంది పడుతున్నారు. అదే ఈ బ్రాండ్ అనేది కొత్త బ్రాండ్ తీసుకొచ్చారు. దానికి తగ్గట్టు అతను జయచంద్రారెడ్డి గారిని వదిలేసి మీరు మిగతా వాళ్ళని పురమాయిస్తున్నారు. అలాగే ఈ సురేంద్రారెడ్డి గారు కూడాను దీంట్లో ఒక భాగస్వామి. వాళ్ళందరినీ వదిలేసి ఈ దొంగలు దొరికితేనేమో మీ వాళ్ళు అంటున్నారు, జగన్ పార్టీ వాళ్ళు మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. అలాగే దొంగలు దొరకకపోతేనేమో మా వాళ్ళు కాదు. కాబట్టి మీరు ఇప్పటి వరకు మా మహిళలు గోల రాష్ట్రం మొత్తం కూడాను ఈరోజు చేపట్టడం జరిగింది. మా యొక్క అభ్యర్థనలు మన సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలం అవుతుంది. మరి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల్సిన ఈ ప్రభుత్వం మరి కల్తీ మద్యాన్ని ప్రతి జిల్లాకు తీసుకువెళ్ళడం నిజంగా ఈరోజు ఎంత దురదృష్టకరమైన అంటే, ఈ కల్తీ మద్యం తాగి చాలామంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ కల్తీ మద్యం తాగి లివర్ కానీ అలాగే కిడ్నీలు కానీ పాడైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు. మరి ఈరోజు ఏదైతే ఈ మద్యం తాగి చనిపోతున్న ఈ మద్యపాన ప్రియుల కోసం ఈరోజు మేము అందరం కూడా వాళ్ళకి నాణ్యమైన మద్యం అందిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఈరోజు తన తెలుగుదేశం నాయకులను పెట్టి ప్రతి జిల్లాలో కూడా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయించి ఈరోజు విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ద్వారా తన అనుయాయులు కానీ తన కార్యకర్తల ద్వారా ఈరోజు అమ్మించడం నిజంగా చాలా దౌర్భాగ్యం. ఈరోజు రాష్ట్రంలో వైద్యం అలాగే విద్యని ఉచితంగా అందించాల్సిన పరిస్థితుల్లో మరి వైద్యాన్ని మరి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు మందు మాత్రం ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా అమ్మడమే కాకుండా ఈరోజు పర్మిట్ రూములు కూడా ఇచ్చి ఈరోజు మరి విచ్చలవిడిగా మద్యపానం అమ్మడం చాలా దురదృష్టకరం. ఈరోజు మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మరి బొత్స సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మరి చీపురుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళలతోని అలాగే పెద్దల నాయకులు కార్యకర్తలతో ఈ కల్తీ మద్యానికి వ్యతిరేకంగా మరి ఎక్సైజ్ సిఐ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక మీటింగ్ లో, మద్యపాన ప్రియుల కొట్టావు జగన్ అని, ఈరోజు మద్యపాన ప్రియుల ప్రాణాలు పోతున్నాయి. ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్? మరి రావాలి,
దీనికోసం మాట్లాడాలి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు కూడా దీని మీద స్పందించాలి. ఈరోజు కల్తీ మద్యం దొరికి ఈరోజు కనీసం 2 వారాలు అవుతున్నప్పటికీ కూడా మరి కూటమి ప్రభుత్వంలో మిగతా నాయకులందరూ కూడా దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. మేమైతే మా పార్టీ తరఫున సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం. మా పెద్దలు కూడా ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి మరి సిబిఐ ఎంక్వైరీ కూడా కోరడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న దౌర్భాగ్య పాలనకు మరి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం.